ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు అనుదినం మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ దినం వరకు ఆయన సంరక్షకుడుగా, పోషకుడుగా, చాలిని దేవుడిగా, ప్రేమ కలిగిన దేవుడిగా, ఆశ్చర్యకరుడుగా మనకు తోడై ఉండి ఆయన మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన కాపుదల సంరక్షణ బట్టి మనం ఈ రోజున సజీవులుగా ఉన్నాం కనుక మానక ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభు యొక్క నామంలో మీరు ఆయన ఘనపరుస్తూ ఆయన యొక్క కృపలు భద్రపరచబడాలని నేను సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రభు ఆ విధంగా మీకు మీ కుటుంబాలకి సమాధానం అనుగ్రహించును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించాలి, దావీదునటువంటి పేతురు రాసినటువంటి పత్రికలో దావీదు అంటున్నాడు, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సో దేవుడు అనుక్షణం మనల్ని చింతిస్తున్నాడు. ప్రభువుని యేసయ్య కూడా మత్తయి సువార్తలో ఏమని చెప్పాడు, ఏమని చెప్తున్నాడంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదమా అని మీ ప్రాణమును గురించి, ఏమి ధరించుకుందామా అని మీ దేహమును గురించి చింతించకండి. లోకులు, దేవుని ఎరగని అన్యులు వీటి నిమిత్తమే చింతిస్తుంటాడు. సో వాళ్ళు చింతిస్తున్నట్లుగా మీరు చింతించకండి. మీరు మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు ధైర్యపరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాల్సినటువంటి ఈ ప్రాముఖ్యమైన విషయం, దేవుడే మనల్ని గురించి చింతిస్తున్నాడు. అంటే హీ కేర్స్ ఫార్ అస్. ఆయన మనల్ని గురించి బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని గురించి ఆయన ఎన్నో విధాలైనటువంటి రీతిలో మనకు ఆయన తోడ్పాటునిస్తూ మన క్షేమమును గురించి ఆయన ఆలోచిస్తున్న దేవుడే ఉన్నాడు. గమనించి చూసినట్లయితే, తల్లిదండ్రుల దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్న యాకోబు రాత్రి వేళ ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు ఆయన గురించి చింతించలేదా? ఆయన గురించి ఆలోచన లేదా? ఆయన గురించి దేవునికి ప్రణాళికలు లేవా? సో దేవుడు యాకోబుని గురించి ఆయన ఆలోచించాడు కనుకనే ఆ రాత్రి వేళ ఆయన ఉన్న చోటికి నిచ్చెని వేశాడు. ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెని వేసి ఆయన పండుకున్నటువంటి ఆ స్థలంలో నుండి దేవదూతలు కిందికి మీదకి ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పై నుండి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు, నువ్వు పండుకున్న ఈ స్థలం అంతా నీకు వాగ్దాన దేశం, వాగ్దాన స్థలం. నువ్వు వెళ్తున్న మార్గంలో నేను నీకు తోడే ఉంటా. నువ్వు మళ్ళా ఈ ప్రాంతానికి తిరిగి తీసుకొస్తాను. నేను నీకు అన్ని విషయాలు నేను నిన్ను పూర్తిగా సంరక్షిస్తా అని దేవుడు ఆ రాత్రి వేళ యాకోబుని ఎంత చక్కగా ఉద్దేశించి మాట్లాడాడో ఒకసారి ఆలోచించాడు. అంటే మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మనం కలవరపడిన అవసరం లేదు. ఈరోజు ఈ దినం ఎలా సాగాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది దాని విషయమై, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, వీటి విషయమై నువ్వు చింతించొద్దు. ఉదయం లేవగానే మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి దేవుని ఘనపరచు. దేవానికి స్తోత్రం, ఈ దినాన చూసే కృపనిచ్చావు, ఈ రోజున మీరు నాకు తోడుగా ఉండండి, మీ అడుగుజాడులో నేను నడవడానికి సహాయం చేయండి అని మనం ఆయన స్తుతిస్తే చాలు. మనల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక నీకు ఏ సమయానికి ఏది అవసరమో కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దైవజనుడు ఏలియాకి దేవుడేం చెప్పాడు, నీవు ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు, నేను కాకోలానికి ఆజ్ఞాపించా. కాకులకు నేను చెప్పాను ఏమని, నీకు ప్రతి ఉదయం సాయంకాలం రొట్టె మాంసం తీసుకొచ్చి నీకు ఇవ్వాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాకి అలాంటిది. కాకి ఎక్కడ ఎవరైనా ఏమారుపాటుతో ఉన్నారంటే అక్కడి నుంచి అది చమత్కారంగా దాన్ని దొంగిలించేస్తుంది. కాకి ఎక్కడ దొరికినది సంతోషంగా తీసుకెళ్ళిపోయి తాను స్వాహా చేయడానికి ఇష్టపడుతుంది. అలాంటి స్వార్థపూరితముగా ఉన్నటువంటి ఆ కాకికే దేవుడు చెప్పాడు ఏమంటే, ఎక్కడ పడితే అక్కడ నువ్వు తీసుకొచ్చి నువ్వు దొంగతనం చేసుకుని నువ్వు తినటం కాదు, నువ్వు తీసుకొచ్చిన ఆహారాన్ని ఇదిగో నా సేవకుడు ఉన్నాడు ఆయనకి ఇవ్వాలి అని కాకోలానికి ఆజ్ఞాపిస్తే అవన్నీ క్రమం తప్పకుండా ఏటిలో నీళ్లు, కేరీతు వాగులో నీళ్లు అయిపోయేంత వరకు ఉదయం సాయంకాలం రొట్టె మాంసము ఏలియాకి తీసుకొచ్చి
ఎంత చక్కగా ఇచ్చాయి. ఆలోచించాడు అంటే దాని ఉద్దేశం, దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు, దేవుడు మనల్ని గురించి బాధపడుతున్నాడు, దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఇన్ని వేల లక్షల మంది ప్రజల్లో, కోట్ల మంది ప్రజల్లో కూడా ఆయన ప్రతి ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ఆయన గుర్తెరిగి ఉన్నాడు. నీకు ఏం అవసరమో, నీ రాకపోకల్లో దేవుడు నీకు ఏ విధంగా తోడుగా ఉండాలో, నీ ఆరోగ్య విషయాల్లో, నీ ఆర్థికపరమైన విషయాల్లో, నీ ఆధ్యాత్మికమైన విషయాల్లో, ప్రతి దాంట్లో దేవుడు నీకు తోడే ఉండి ఆయన నీకు కృప చూపించి నడిపించాలని ఆయన నిన్ను గురించి చింతిస్తానే ఉన్నాడు. మరి చింతించుచున్న దేవుణ్ణి మనం విడిచిపెట్టి ఆయన మనల్ని గురించి ఏం చింతిస్తాడులే, ఆయన చింతించేది మన జీవితంలో నెరవేర్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది అని మన సొంత నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, సొంత ఆలోచనలు చేసామనుకోండి, మనకు అసలు పూర్తిగా చివరికి ఏమీ మిగలకుండా పోతుంది. ఆలోచించాలి. దైవజనుడైనటువంటి సమూయేలు ఇజ్రాయెల్కి మొదటి రాజు అయిన సౌలుకు చెప్పాడు, నువ్వు అక్కడ ఆగు, బలిపీఠం దగ్గర నేను వచ్చి బలి అర్పణ చేస్తాను, ఆ తర్వాత నువ్వు యుద్ధానికి వెళ్దువు, అప్పుడు దేవునికి తోడే ఉండి జయమిస్తాడని. సమూయేలు చెప్పిన సమయం లోపల రాలేదు అన్నట్లుగా ఆయన భావించాడు. సో సమూయేలు సమయానికి వచ్చాడు. ఏ సమయానికి వస్తానని సమూయేలు దావీదుకు చెప్పాడో ఆ సమయానికి వచ్చాడు. కానీ ఈయనేం చేశాడు తెలుసా, అంత లోపల ఆయన వచ్చేదానికి ఇంకా సమయం ఉండగానే జనులందరూ చెదిరిపోతారేమో, అలాగే ఆ ఫిలిస్టీలు నా మీద పడి నన్ను జయించేస్తారేమో, నాకు అవమానాలు పోతాయేమో అని సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన. ఆయన నోరు తెరిచి ఆయన అంటాడు, సమూయేలు అడిగాడు, ఏం చేసావు సౌలు అని అంటే, సౌలు అంటున్నాడు, నా అంతటా నేను సాహసించి ఈ బలి అర్పణ చేశాను. అంటే చేయవలసిన పనిని చేయకుండా చేయొద్దన్న పనిని ఈయన చేయటం ప్రారంభించాడు. నా అంతటా నేను సాహసించాను. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు. ఆ విధంగా తన రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కోల్పోయాడు. నీవు అవివేక పని చేసేటివి గనుక నీ రాజ్యము నిలవదు, ముగింపు. ఎంత ఘోరమో ఆలోచించండి. మనల్ని గురించి దేవుడు చింతిస్తున్నాడు కనుక కాస్త ఓపికతో, ఓర్పుతో, సహనముతో, అయ్యా ఈ దినం నన్ను ఏ విధంగా నడిపించాలని మీరు ఆశపడుతున్నారు, ఏ విధంగా నడిపించాలని మీరు కోరుకుంటున్నారు, మీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించండి, ఇదిగో నేను మీ చేతికి అప్పగించుకుంటున్నానని మనం ఆయనకు అప్పగించుకుంటే తప్పనిసరిగా ఆయన మనల్ని ఆలోచిస్తున్నాడు కనుక, మనల్ని గురించి ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు కనుక ఈ దినమంతా కూడా నువ్వు ఆయనకు అప్పగించుకొని చూడు, ఆయన నేను ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. దీవెనకరంగా నీ జీవితం ఉంటుంది. అధైర్యపడకు, కన్నీళ్ళు పెట్టుకోవద్దు, నష్టమైపోతుందని ఆవేదన చెందుకు. ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. ఓపికతో, ఓర్పుతో, సహనముతో ఉన్నారు మార్తా మరియ. తమ తమ్ముడైన లాజరు చనిపోయినటువంటి విషయమై దేవునికి కబురు పెడితే ఆయన రావడానికి ఆలస్యమైంది. ఆ లోపల చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చారు. యేసు ప్రభు వచ్చాడని తెలుసుకొని మార్తా వచ్చింది, ఏడ్చింది, ప్రభుతో మాట్లాడింది. మరియను కూడా పిలిపించారు. మరియ కూడా వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకునింది, ఏడ్చింది. వాళ్ళ వేదన అక్కడ కనపరుస్తూ ఉన్నారు. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదు కదా అని ప్రభుతో కూడా చెప్పారు. తర్వాత ప్రభు నెమ్మదిగా వారిని సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు. లాజరు సమాధి దగ్గరికి తీసుకెళ్ళి రాయిని తీపిచ్చి, లాజరు బయటికి రాని దేవుడు ప్రభు అయిన యేసయ్య గట్టిగా పిలవగానే ప్రేత వస్త్రాలతో చుట్టబడినటువంటి లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. 4 రోజుల తర్వాత, చచ్చిపోయిన 4 రోజుల తర్వాత లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆలస్యం అవుతుందని నేను అనుకుంటున్నావా? దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ ఆలస్యమైన ప్రతి విషయమై ఆయన అద్భుతం చేసే దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు ఆలస్యం అని అనుకోవద్దు. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా, అద్భుతకరంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం. నిజమే ప్రభువా, అయ్యా మా జీవితాలను గురించి మీరు చింతిస్తున్నారు, మా కుటుంబాన్ని గురించి మీరు చింతిస్తున్నారు, మా పిల్లల గురించి, అయ్యా కుటుంబంలో ఉన్న యజమానురాల గురించి, తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్కచెల్లెల గురించి మీరు చింతిస్తున్నారు. కనుక మా చింత యావత్తు మేము మీ మీద వేసినప్పుడు అయ్యా మీ యొక్క సన్నిధిలో నుండి మాకు నెమ్మది, సమాధానం కలుగుతుందని, అయ్యా నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడన్న
మీ లేఖనాలు కూడా మాకు తేటగా నాయన విశ్వాసాన్ని కలిగింపచేస్తుండగా మేము దినదినము మీ యొక్క సన్నిధిలో అయ్యా నమ్మకస్తులమై అయ్యా మీకే ప్రతిరోజు మా జీవితాలను అప్పగించుకొని మా సొంత నిర్ణయాలు కాకుండా ప్రణాళికలు కాకుండా మీ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు మమ్మల్ని గురించి మీరు చింతిస్తున్నారు కనుక తగిన సమయంలో ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను ఆహారపరంగాను మాకు ఏ విషయంలో లోటు లేకుండా మీరు చేస్తారని నమ్ముతున్నాం. ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో అయ్యా మీ యొక్క కృపచేత విశ్వాసంలో వృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. చాలిందేవుడుగా ఉండి కార్యాలు చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం ప్రభు మనకు తోడే ఉన్నాడు. ఆధారపడుకు, చింతపడుకు. తప్పక నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ